స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైన సెబీ నిషేధం విధించింది. అంతేకాకుండా అనిల్ అంబానీకి 25 కోట్లు సెబీ జరిమానా విధించింది. స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైన సెబీ నిషేధం విధించింది. అంతేకాకుండా అనిల్ అంబానీకి 25 కోట్లు సెబీ జరిమానా విధించింది. స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైన సెబీ నిషేధం విధించింది. అంతేకాకుండా 25 కోట్లు సెబీ జరిమానా విధించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ ఎఫెక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండబోతా ఉంది? మరొక వైపున ఎందుకు ఇంత ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అలాగే 25 కోట్ల ఫైన్ కూడా విధించింది కదా. నవీన్, అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్ఎస్ఎఫ్ఎల్ నిధులను మళ్లించారు అన్నది సెబీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ మేరకు సెబీ తన నివేదికలో కూడా పేర్కొన్నారు. అందుకోసం కంపెనీకి చెందినటువంటి కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో, కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ తో కలిసి కుట్ర పన్నారని కూడా ఈ ఆరోపణలో పేర్కొన్నారు. ఆర్ఎఫ్హెచ్ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటిని యాజమాన్యం బేఖాతరు చేసింది. సో అనిల్ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే నిబంధనలను అతిక్రమించి దానికి సంబంధించిన నిధులను మళ్లించారు అన్న దానిపైన ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ జరుగుతుంది. ఇతర సంస్థల నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు సంబంధించినటువంటి మధ్యవర్తిగా వ్యవహరించామని కూడా సెబీ తెలిపింది. ఈ రుణాలు పొందినటువంటి చాలా కంపెనీలు తిరిగి చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఆ కంపెనీలన్నీ కూడా బినామీ కంపెనీలే అని కూడా పేర్కొంది. ఈ కంపెనీలు ఆర్ఎఫ్హెచ్ఎల్ దివాలా తీసి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏదైతే సెటిల్మెంట్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ సెటిల్మెంట్ షెడ్యూల్ ప్రకారంగా వెళ్లాల్సి వచ్చింది. ఈ పబ్లిక్ షేర్ హోల్డర్ పరిస్థితి అయితే దుర్భంగా మారింది. 2018లో కంపెనీ షేరు 59.60 ఉంది. అయితే 2020 నాటికి కంపెనీ బాగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడం, నిధులు పూర్తిగా అడిగంటిపోవడంతో షేర్ విలువ 0.75 అంటే 30కి పడిపోయింది. మొదటి 2018లో ఉన్నటువంటి షేర్ విలువ సుమారు 60 రూపాయలు ఉంటే 2020 నాటికి 30 షేర్ విలువ పడిపోయింది. ఇప్పటికీ కూడా 9 లక్షల మంది వాటాదారుల నష్టాలతో కొనసాగుతున్నారు. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకుంది. అనిల్ అంబానీతో పాటు మరికొందరు కీలక అధికారులపైన కూడా సెబీ భారీ జరిమానా విధించింది. మరికొన్ని సంస్థలపై అయితే 25 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. అక్రమంగా రుణాలు పొందడం లేదా రుణాలు జారీ అయ్యేందుకు సహకరించేందుకు వాటిపైన చర్యలు తీసుకుంది. 2022లో కూడా వీరందరిపైన సెబీ నిషేధం విధించింది. మొత్తానికి అయితే అనిల్ అంబానీ పైన సెబీ 5 ఏళ్ల నిషేధాన్ని విధించడం, 25 కోట్ల జరిమానా విధించడం అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క చర్యలు తీసుకున్నట్లుగా సెబీ నివేదికలో పేర్కొంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.